హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను బీరకాయ శనగపప్పు కర్రీ చేయబోతున్నాను. అది చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. ఈ బీరకాయలు వచ్చి నాకు ఫామ్ నుంచి ఇచ్చారు. నేను వర్క్ చేస్తున్న విలేజ్లో ఫార్మర్స్ అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు. సో ఈసారి ఇది ఇచ్చారు. నీట్గా వాష్ చేసేసి ముక్కలు కోసేసి ఆనియన్స్, బీరకాయ తొక్కులు నేను ఎందుకు చూపిస్తున్నానంటే ఇది తొక్కు పచ్చడి కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, శనగపప్పుని ముందే పెట్టుకున్నాను. ఒక 2-3 అవర్స్ నానబెట్టాను, సరిపోతుంది. బాండి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకున్నాను. వేసిన తర్వాత తాలింపు దినుసులు, తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి తరిగి వేసుకోండి. తర్వాత ఇప్పుడు లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుందాము. ఫ్రై అయిపోయినాయి ఆనియన్స్ వేసుకున్నాం. అప్పుడు కట్ చేసుకున్న సన్నగా తరిగిన ఆనియన్స్ వేసేసుకోండి. మంచిగా ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యే వరకు ఉంచండి. ఆనియన్స్ వేసేసి మంచిగా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయడం మర్చిపోయాను, తర్వాత యాడ్ చేస్తాను. మంచిగా ఫ్రై చేసుకోండి. స్టవ్ కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మా పాప ఒక టిప్ చూపిస్తుంది, వాటర్ ఎలా పోర్ చేయాలి కింద పడకుండా అని. జస్ట్ రికార్డ్ చేశాను. మంచిగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి కదా, అందుకని ముందే సాల్ట్ వేసేసాను. నేను పింక్ సాల్టే వాడతాను అనమాట. మ్యాక్సిమం షుగర్, వైట్ సాల్ట్ ఇవేమీ మా ఇంట్లో కనిపించవు. అన్నీ నేను చేంజ్ చేసేసుకున్నాను లైఫ్ స్టైల్. మా ఇంట్లో కూడా అందరూ అలాగే ఫాలో అవుతున్నారు. మంచిగా ఫ్రై చేసుకోండి. వాయిస్ ఫుల్ ఎయిర్ వచ్చేసి నేను క్లియర్గా లేదని చెప్పి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. మా పాప పక్క నుంచి బీరకాయలు మంచిగా ఉన్నాయని చెప్తుంది. ఓకే, మంచిగా ఆనియన్స్ ఫ్రై చేసుకోండి. వీడియో లెంత్ అయితే ప్లీజ్ డోంట్ మైండ్. లాంగ్ వీడియో కావాలని చెప్పేసి అన్నమాట. ఇప్పుడైతే ఆనియన్స్ ఫ్రై అయిపోయింది. ఫ్రెష్ బీరకాయ అన్నమాట. వాయిస్ ఓవర్ మా పాప చెప్తానని చెప్పింది. సన్నగా కోసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో ఉల్లిపాయలు, తర్వాత కొంచెం కొత్తిమీర, తర్వాత 2 పచ్చిమిర్చి అయితే వేసుకొని కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. కొంచెం ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం ఫ్రై. ఆనియన్స్ ఫ్రై అయితే ఇంకా మనం బీరకాయ ఈ స్టేజ్లో అల్లం వెల్లుల్లి మంచిగా ఉడికించుకోవాలి. తర్వాత యాడ్ చేసాను. నెక్స్ట్ బీరకాయలు వేసేయడమే. ఫ్రై చేసుకుంటాం. నెయ్యి మరుగుతుంది. ఆనియన్స్ ముందు ఫ్రై అయిపోతుంది. ఈ స్టేజ్లో వేసేసుకోవచ్చు. చాలా 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 బాగుంది అనమాట. బీరకాయలు బీరకాయ వేసేద్దామా? బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి. మంచిగా ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు బీరకాయలు అయితే వేసేద్దాం. జాగ్రత్త టచ్ చేయి. మా పాప వేస్తానని చెప్పేస్తుంది. వేసేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టి మగ్గిచ్చేసుకోవడమే. నెయ్యి మరుగుతుందో చూపిస్తున్నాను.
మంచిగా బీరకాయ ముక్కలు వేసేసి Oh my goodness. Satisfaction. It's all ready. మా పాప వేసిన కదా అందుకే ఎంతసేపు పడుతుంది చిన్న చిన్న చేతులతో మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంతకీ నేను ఏం చేస్తాను డిస్కస్ చేయలేను కాబట్టి కొద్ది ప్రైవసీ కోసం నేను డిస్కస్ చేయట్లేదు. అలా అని చెప్పి నా మీద చూడకుండా ఉండదండి. ప్లీజ్ ఎంకరేజ్ మంచిగా మిక్స్ చేసేసుకోండి. నేను ఆఫీస్లో ఉండి నేను వాయిస్ వేస్తున్నాను కొంచెం టైం పెట్టి. లిడ్ క్లోజ్ చేసేసి మగ్గించుకోండి. కొంతసేపు అయిన తర్వాత మీట్ అవుదాం. కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ నేను మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేస్తున్నాను. కానీ మీరు ఇంకొంచెం ముందు వేసేసుకోవచ్చు, ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం ఆనియన్స్లో వేసి ఫ్రై చేసినా ఏం కాదు. ఇప్పుడైతే ఒకసారి వాష్ చేసేసి పెట్టుకున్నది వేసేస్తున్నాను. బీరకాయలు ఈజీగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్, మీకు తెలుసు కదా, అందుకని వేసేస్తున్నాను. ఇవి కొంచెం ఉడకాలి కదా, అందుకని కొంచెం ముందు వేసేసుకుంటే బీరకాయలతో పాటు ఇవి అన్నీ కలిపి ఉడుకుతాయి, మంచిగా కుక్ అయిపోతాయి అన్నమాట. నానబెట్టాం కాబట్టి కొంచెం ఈజీగానే ఉడకాయి నాకు. కాకపోతే వాటర్ వేయాలి, వాటర్ వేయకుండా అయితే ఉడకవు. యాక్చువల్గా అందరూ ట్రై చేసేది బట్ ఈరోజు మాత్రం చాలా టేస్టీగా వచ్చింది కర్రీ మాత్రం. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకొని ఇంకెప్పుడు వాటర్ పోసేసి ఉడికించడమే. చూసారా ఎంత మంచిగా ఉడుకుతుందో. కొంచెం ఉడికిన తర్వాత కారం వేసేసాను. కారం వేసి లైట్గా వాటర్ పోసుకొని ఇంకా మంచిగా ఉడికించడం. ఇంకా దీన్ని ఆయిల్ పైకి తేలే వరకు ఉడికిచ్చేసి నీళ్ళు కొంచెం ఎగిరాలి. ఎగిరాక కొత్తిమీర వేసుకొని కొంచెం లాస్ట్లో గరం మసాలా వేసుకోండి. కొంచెం టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. అందరికీ నచ్చింది అన్నమాట ఈరోజు. అప్పుడు నేను అనుకున్న వీడియో తీసి మంచి పని చేశాను, చాలా టేస్టీగా వచ్చింది కర్రీ అని చెప్పి. నేను కొత్తిమీర అయితే వేసేసాను. ఆయిల్ పైకి తేలింది, కాకపోతే కొంచెం నీళ్ళగా ఉంది. సో ఇంకొంచెం ఉడికిద్దాం. నేను మధ్య మధ్యలో మూత పెట్టి మళ్ళీ తీసి కలుపుతూ ఉన్నాను. అంతే అండి, టేస్టీ బీరకాయ శనగపప్పు కర్రీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.